ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరము నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ నవగ్రహాలు ఈ ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, ఎవరు ఎటువంటి దైవారాధనలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పాలేపు రాజేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాలు ఏ రకంగా, అంటే స్థానగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నారు ఈ నవగ్రహాలు? మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయము 2 ఆదాయము, 14 వ్యయము, రాజపూజ్యము 5, 7 అవమానము. వీటి యొక్క స్థితి కూడా చాలా ఆధారపడి ఉంటుంది వారి వారి యొక్క రాశుల యొక్క తత్వం పైన, ఫలితం పైన. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ మేషరాశి వారికి వర్తిస్తుంది. వారికి ఏకాదశ స్థాన స్థిత శనైశ్వరుడు ఉండి ద్వాదశ స్థానానికి సంవత్సర ప్రారంభంలోనే 29 మార్చికే వస్తున్నారు. షష్ఠ గ్రహాలు అనేటువంటివి కూడా వ్యయస్థానంలో ఉన్నాయి. రెండిటికి చాలా మన యొక్క ఛానల్ ద్వారా వీరికి సూచన చేయాల్సిన అంశము. మీ యొక్క శత్రువులు ఎక్కడో లేడరా, మీ వెన్నంటే ఉన్నారు అనే విషయం ఈ రాశి వారికి మనం చెప్పవచ్చు. మేషం వాళ్ళకి, మేషరాశి ద్వితీయ స్థాన స్థిత బృహస్పతి, దాని ద్వారా విద్యార్థులకు చాలా మంచిది. ఉన్నత విద్యలో పొందడానికి అవకాశమే. విద్యార్థులకు పూర్వం కంటే చాలా మెన్ను అయినటువంటి స్థితి ఉంటుంది సంవత్సర ప్రారంభంలో. సంవత్సరాంతంలో సంవత్సరార్థం జరిగిన తర్వాత ఖచ్చితంగా చాలా జాగ్రత్త ఉండడం మంచిది. ఈ రాశివారు వీరు చేయాల్సినటువంటి వాటిలో, విద్యార్థులైతే ఉన్నత విద్యకు వెళ్ళేటువంటి విదేశస్తులు సలహా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే విజయంలో షష్ఠగ్రహ కూటమి, రాహు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, నానా విధమైనటువంటి కుజునితో పాటు 6 గ్రహాలు అనేటువంటివి కూడా, మరి కుజుడు లేరు కానీ 6 గ్రహాలు, బుధుడు కూడా ఉన్నారు. సప్తమ స్థానాధిపతి, వ్యయాధిపతి, వీళ్ళందరూ కూడా వారికి వ్యయ స్థానంలోనే ఉన్నారు. వీరు విదేశంలో వెళ్ళి స్థిరం కావాలి అనుకున్న వారికి, అక్కడ ఉద్యోగ సద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఈ సంవత్సరం ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నవారు సంవత్సర ప్రారంభంలో కొంత వారికి ప్రమోషన్స్ దక్కడానికి అవకాశం. చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, స్వస్థాన గతి కోసం చూస్తూ ఉన్నవారు, వారికి కుటుంబ సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం ఉంది. మళ్ళీ వారి యొక్క స్వస్థానంలో కుటుంబంతో వారు ఉద్యోగం చేస్తూ గడపడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్లో కేతువు కొంతవరకు ఆరోగ్య సమస్యలకు ముడిపడి ఉన్నటువంటి స్థితులు. షష్ఠంలో ఏదో ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంది అనేటువంటిది కనుక్కునేటువంటి స్థితి ఉండదు పాపం శరీరంలో. కానీ అనుకోనటువంటి శత్రువు వెంట ఉంటాడు, వెన్నంటి ఉంటాడు అని విషయం చెప్పాను కదా. అట్లాగే కేతువు కూడా మీ యొక్క శరీరంలో కూడా ఏదో ఒక చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది మిమ్మల్ని ఎప్పటికీ కూడా పీడించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం, కేతువు షష్ఠంలో ఉన్నప్పుడు ఏదైనా అస్వస్థత ఏర్పడితే, ఇప్పుడు మీరు కేర్లెస్ చేస్తే భవిష్యత్తులో అది దృఢంగా మారడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో కుజుడు కూడా తృతీయంలో ఉన్నారు. వీరికి ద్వితీయ స్థిత బృహస్పతి, తృతీయంలో కూడా కుజుడు ఉండడం కొన్ని విధమైనటువంటి శత్రు బాధలు అనేటువంటివి పోవడానికి అవకాశం సంవత్సర చివరి భాగంలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొక అంశం కూడా అండి, రాహు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో ఉన్నాడో, శత్రుబాధ అనేటువంటిది
రాహు మిగతా స్థితుల్లో ఉంటే ఆయన బాధపట్టేటువంటి స్థితులు వేరు, ఏకాదశ రాహు యొక్క ఫలితం అనేటువంటిది వేరు. ఏకాదశ రాహు శత్రుబాధలను పోగొడతాడు. తృతీయ స్థిత కుజుడు కూడా ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా సంప్రదించి పెట్టండి. సంవత్సర ప్రారంభంలోనే పెట్టడానికి యోగం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంటే గురువు మళ్ళీ మారిన సంవత్సరార్థం తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడు ఏమిటి అనేటువంటి విషయము అప్పుడున్న గ్రహస్థితులను బట్టి అక్టోబర్ తర్వాత మారడానికి అవకాశం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులకు మాత్రం అవకాశం అనేటువంటిది లేదు. ఈ సంవత్సరంలో క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలం ఎక్కువగానే ఉండేటువంటి స్థితి ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు. వీరికి ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, చేసే వ్యాపారం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అత్యవసరము. ఎందుకంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు. కొన్ని రోజులు ఆయన శనితోటి కూడా కలిసి ఉండడము, మీరు నమ్ముకున్నటువంటి భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సినటువంటిది మంగళవారం రోజున ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయడము, సంకట నాశన గణేష స్తోత్రం చదవడము, సంకష్ఠి అనేటువంటిది ప్రతి నెలకు ఒక మారు వస్తుంది. రాత్రి వేళ వరకు కూడా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం, గరిక దొరుకుతుంది, ఆ గరిక గణపతి దగ్గర పెట్టుకొని నమస్కారం అనేటువంటిది చేయండి. సకల విధమైనటువంటి శుభాలు పొందండి. గురుగారు, మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను వీళ్ళకి అందిస్తున్నాయి? వృషభ రాశి గ్రహస్థితిలో గ్రహ యొక్క చక్రంలో 2వ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా వీటికి వర్తిస్తుంది. వీటి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 11 ఆదాయము, 5 మాత్రమే వ్యయము. రాజపూజ్య అవమానములు 1 రాజపూజ్యము, 3 అవమానము. మరి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. మితభాషులై ఉండడం చాలా శ్రేష్టం. బృహస్పతి లగ్నంలో ఉన్నారు కాబట్టి వృషభంలోనే బృహస్పతి ఉంటారు. ఈ సంవత్సర ప్రారంభంలో ఆ యొక్క బృహస్పతి కొంత బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేస్తారు. అయినప్పటికీ దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఉద్యోగ సద్యోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. శని కూడా ఆ విధమైనటువంటి స్థానంలోనే ఉన్నారు కాబట్టి, రాహుతో కూడుకొని ఉన్నారు కాబట్టి, మీకు పంచమంలో కేతువు ఈ యొక్క వృషభ రాశికి ఉంటారు. పంచమ కేతువు కూడా సంతానంతో కొంత ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశము. బృహస్పతి మారుతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే బృహస్పతి మేలో మారుతారో ఇంట్లో వ్యవహారాలు చక్కబడతాయి. నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగం ఏర్పడడానికి అవకాశం ఉన్న సంవత్సరమే ఈ సంవత్సరం. వీరికి విదేశాల్లో కూడా కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కాలంలో. పాపం ఆ ట్రంప్ గారు చేసే వ్యవహారాలతో ఇంకా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితి. సంవత్సర ఆర్థంలో జూన్ జూలై మాసాల్లో వారికి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అక్కడ ప్రభుత్వ అనుమతులతో, అంటే ఆ H1 వీసాస్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పొందడానికి అవకాశమే ఈ యొక్క వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉండేటువంటి వారు కొత్తగా ఏదైనా చాలా గొప్పగా ఉండేటువంటి IIT అట్లాంటి ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని అంటే అత్యంత జాగ్రత్తగా ఉండండి. సంవత్సర మధ్యకాలంలో వచ్చేటువంటి పరీక్షలు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం. పోటీ పరీక్షలు ఏవైనా కానీ న్యాయరంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమే. ఇంకొక అంశం కూడా అండి, ఈ యొక్క వృషభ రాశికి
నవమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలోకి ఎప్పుడైతే వెళ్తారో రాహువును వీడి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి వారికి ఆ చిక్కులు వీడిపోవడానికి అవకాశము, మంచి ఫలితాలను పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఖచ్చితంగా చక్కబడి మీరు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఏదైతే మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు ఉన్నాయో అవి మీకు సంక్రమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వివాహం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి? వివాహం కానటువంటి వారికి సంవత్సరార్థంలో వారికి వివాహం కావడానికి అవకాశం. ఆగస్టు నుంచి నవంబర్ వరకు మంచి ఫలితాలను చూస్తారు. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ఇళ్లల్లో అప్పుడు శ్రావణ మాసంలో కానీ ఆశ్వీజ కార్తీక మాసాల్లో ముహూర్తాలు చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు కానీ, అవివాహితమైనటువంటి కన్యలకు, ఆ పురుషులకు కూడా వివాహం కావడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. ద్వితీయ స్థాన స్థిత ఏదైతే కుజుడు సంవత్సర ప్రారంభంలో కుజదోషంగా దాన్ని తీసుకున్నప్పటికీ బృహస్పతి ఎప్పుడైతే ఆ స్థానానికి వెళ్తాడో ఆయన ఆ దోష నివృత్తి అనేటువంటిది చేసి మంచి సత్ఫలితాలను వీరికి ఖచ్చితంగా ఇస్తారు. ఈ యొక్క సంవత్సరంలో వీరు ఇంకొక విషయం కూడా, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఫలితం అనేటువంటిది లభించడానికి అవకాశము. చాలా రోజుల నుంచి వైద్య రంగంలో ఉన్నటువంటి వారి ఉన్నత విద్యల కోసం చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సత్ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి అవకాశమే. వారికి పసుపు పంటలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సంవత్సర ప్రారంభంలోనే వీరు ఈ యొక్క పంటలను నమ్ముకోవచ్చు, ఖచ్చితంగా వీరు వేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్రాంతాలను బట్టి అవి వారు అక్కడ కూడా సలహాలను తీసుకొని, జ్యోతిష్యుల యొక్క సలహాలను తీసుకొని, వారి యొక్క జాతకాన్ని బట్టి సలహాలు తీసుకొని అవి వేసుకోవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలంటారు? దేవతారాధన ప్రతి వారికి కూడా వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తి కోసం దేవతారాధన చాలా ఉపకరించేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి వారిలో దోషము, యోగము సహజమైనటువంటి స్థితి. యోగత్వం అనేటువంటిది మనకు యోగించడానికి, ఇంకా కూడా ఎక్కువగా ఆ యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందడానికి, దోషాలు మనకు రాకుండా ఉండడానికి ఏదయ్యా మనను కాపాడేది అని అంటే దేవతారాధనే మనను కాపాడుతుంది. కనుక వారు ఈ సంవత్సరం చేయాల్సినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, సకల విధమైనటువంటి శుభాలు పొందండి. షష్ఠి రోజు స్వామివారి యొక్క ఆరాధన చేయడం, ఎవరైనా బ్రహ్మచారులకు కూడా వస్త్రదానం అట్లాంటిది చేయడము, మీ ఇంటి వద్ద ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి షష్ఠి రోజు స్వామివారికి పూజలు, సంతర్పణలు అట్లాంటివన్నీ చేసుకోవడం చేత సకల విధమైనటువంటి శుభాలు అనేటువంటివి కలుగుతాయి. గురుగారు, ఈ విశ్వావస నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావస నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు అందిస్తున్నాయి వీళ్ళకి? మిథున రాశి గ్రహచక్రంలో 3వ రాశి వారి మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం. ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే వీరి దగ్గర తీసుకోవచ్చు. 4 రాజపూజ్యం, 3 అవమానం. ఇది బాగుంది. అవును. కాకుంటే బృహస్పతి వ్యయంలో ఉన్నారు. వ్యయస్థిత బృహస్పతి చాలా ఇబ్బంది పెట్టడానికి అవకాశం, ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి రాశుల్లో, అంటే వ్యయంలో ఉన్న ఏ వర్ణంలో ఉన్నారు అనేది కూడా చూస్తారేమో కదా? అవును, అట్లాంటివన్నీ కూడా చూసిన ఆయన ఈ యొక్క మిథున రాశి వారికి పాపి పాపస్థానంలో ఉన్నప్పటికీ గోచార రీత్యా వ్యయస్థానం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన స్థానం. మేలో ఆయన మారడం చేత వీరికి ఆ యొక్క ఇబ్బందులు కొంత తగ్గడానికి అవకాశం, రాశిలోకే వస్తారు ఉండడానికి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలపైన పేరెంట్స్ మా ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఎక్కువ శ్రద్ధ పెట్టండి మీ పిల్లలపైన. మిగతా పనులన్నీ, మిగతా ఉద్యోగ సద్యోగాలు కానీ,
మీ ఇంటి పనులు కానీ కొంచెం తక్కువ తగ్గించుకొని పిల్లలపైన జాగ్రత్తగా ఎక్కువ దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. మీరు ఎంత కష్టపడినా కానీ మీ పిల్లల గురించే కదా. కనుక వారికి, ఈ మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు బృహస్పతి యొక్క గమనం చేత ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి రాకుండా ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా చివరిగా చెప్తాను. ఇంకొక అంశం కూడా, ఈ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా చాలా జాగ్రత్త ఉండడానికి అవకాశమే. పసుపు పంటలు కానీ, పప్పు పంటలు కానీ, పసుపు రంగు పంటలు కానీ అవన్నీ కూడా వేసినటువంటి వారు కొంత ఇబ్బంది పాలు అవడానికి అవకాశం. మిగతా వారి కంటే కూడా వీరికి ఆ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా లాస్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడడానికి అవకాశమే. మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విధమైనటువంటి ధాన్యాలు మార్చి పండించడం చాలా మంచిది. ఇంట్లో ఇంకొక విషయం కూడా చెప్పడం అనేటువంటిదండి, ఈ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు, మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంత ఇబ్బందులు ఫేస్ కావడానికి అవకాశం ఉంటుంది. స్వతహాగా రైతుగా ఉండి వారు పండిస్తే ఇబ్బంది అనేటువంటిది లేదు. బృహస్పతి స్వస్థానంలోకి ఉండడం చేత కొన్ని భూపరమైనటువంటి ఇబ్బందులు పోగొడతాడు బృహస్పతి. కానీ ధాన్యంతో వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారు, ఓన్లీ వ్యాపారస్తులే, వారు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కొని తీసుకొచ్చుకున్నట్టే. ఇక అవివాహితులకు కూడా వివాహం కొంత వెయిట్ చేయాల్సినటువంటి స్థితులు ఏర్పడతాయి. వీరు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శ్రేష్టము. కాత్యాయని మహామాగి మహాయోగిని యధీశ్వరి నందగోప సుతందేవి, ఆ యొక్క స్త్రీలైతే పతిమ్మే కురుతే నమః అని ఈ శ్లోకాన్ని చదువుకోవడము, పురుషులైతే దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం పుత్రపౌత్రాంశ్చ దేహిమే అని ఆ యొక్క ఇంద్రాణీదేవి యొక్క మంత్రాన్ని చదువుకోవడం వారికి ఖచ్చితంగా వివాహ సౌఖ్యాన్ని ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగస్తులు, అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా చాలా కష్టపడాల్సినటువంటి స్థితి ఉంటుంది. సంవత్సర ఆర్థమైన తర్వాత వారికి సంవత్సర చివరి భాగంలో ఖచ్చితంగా మంచి ఉద్యోగ ఫలితాలను చూస్తారు. పోటీ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా సంవత్సర చివరి భాగంలో ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందడం అనేటువంటిది అవుతుంది. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారిని చూస్తూ ఉన్నాం, చదివేటువంటి వారిని. వారందరికీ కూడా సంవత్సర చివరి భాగంలో ఖచ్చితంగా సత్ఫలితాలను చూస్తారు. మీరు దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఎలాంటి ఫలితాలను వీళ్ళకి అందజేస్తారు? దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఆయనకు కొంత ఉద్యోగ స్థానం, అది ఉద్యోగ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మందగమనం ఏర్పడడానికి అవకాశం. ఎంత ప్రమోషన్స్ గురించి కానీ, ఉద్యోగ జీతభత్యాల పెరుగుదల గురించి ప్రయత్నం చేసేటువంటి వాటికి అడ్డుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. బృహస్పతి ఎప్పుడైతే మారుతాడో, కర్కాటకంలో బృహస్పతి వెళ్తాడో, ఆ బృహస్పతి ఆదాయ వ్యయాలు, ఈ యొక్క ఉద్యోగ సద్యోగపూరితమైనటువంటి ఫలితాలను బృహస్పతి కూడా ఆయన యొక్క మార్పు అనేటువంటిది కూడా చాలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కనుక వారికి మంచి మార్పు సంవత్సర చివరిలో ఖచ్చితంగా చూస్తాము. ఈ శని వల్ల పెట్టేటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా పోతాయి. భాగ్యస్థానంలో రాహు ఉంటాడు కాబట్టి కుటుంబంలో కొన్ని కలహాలు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశం, తండ్రితో కలహాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. రాహు మార్పు చేత మీరు ఆ విధమైనటువంటి ఇబ్బందులు పోవడానికి ఏ దేవతారాధన చేయడం చాలా శ్రేష్టం అంటే దక్షిణామూర్తి ఆరాధన చేయడం. శివుడే దక్షిణామూర్తి. ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేత సకల విధమైనటువంటి శుభాలు కలుగుతాయి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకొని గురువారం దీక్షగా ఉండి ఆ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగింది. గురుగారు, ఈ విశ్వావసనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.
గురుగారు, ఈ విశ్వావసనామ సంవత్సరం సింహరాశి వారికి ఈ నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? సింహరాశిలోకి ఏ నక్షత్రాల సమూహం అంతా వస్తుంది? వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? సింహరాశి వారు 5వ రాశి సింహరాశి. 11 ఆదాయం 11 వ్యయం. వారి యొక్క నక్షత్రాలు చూడగా మఖ పుబ్బ నక్షత్రాలు 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1 పాదం వరకు కూడా వస్తుంది. సమానమైనటువంటి ఆదాయమే కాకుండా రాజపూజ్యమానాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. 3 రాజపూజ్యము, 6 అవమానము. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులైతే ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో ఉన్నటువంటి వచ్చిన ఆదాయం 11 ఆదాయం అయితే 11 వ్యయమైంది. అంటే వచ్చింది మొత్తం ఖర్చు పెట్టినా ఏదో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకుంటే అక్కడ కూడా భిన్నమైనటువంటి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంది. కనుక చాలా సంఘంతో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం వీరికి. మీడియా రంగంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఇంకొక విషయం కూడా, విద్యార్థులు పూర్వం కంటే చాలా భిన్నమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం. వైద్య విద్యార్థులకైతే చాలా మంచి సత్ఫలితాలు అనేటువంటిది లభించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సంవత్సర ఆర్ధంలో మంచి ఫలితాలను చూస్తారు. సంవత్సరాంతంలో కర్కాటక రాశిలోకి బృహస్పతి వచ్చిన తర్వాత కొన్ని విధమైనటువంటి ఒడిదొడుకులు ఉండడానికి అవకాశం. మానసికంగా వారి యొక్క పిల్లలకు తల్లిదండ్రులు అండగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. మానసికంగా వాళ్ళు కుంగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులైతే వారికి కూడా సంవత్సరార్ధంలోనే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. ప్రమోషన్స్ నుంచి ఆశిస్తూ ఉన్నటువంటి వారికి కూడా ఆ విధమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. 11వ స్థానం గురువు వస్తారు. అయితే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, వివాహ సప్తమాధిపతి 8వ స్థానంలోకి వెళ్ళడం చేత కొంత కుటుంబంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉండేటువంటిది ఉంటుంది. అనారోగ్య స్థితులు ఏర్పడడానికి అవకాశం. ముఖ్యంగా భార్యాభర్తల్లో, అంటే ఎవరైతే సింహరాశి వారు ఉంటారో వారి యొక్క భర్త ఆరోగ్యం పైన ఎక్కువ దృష్టి ఉంచడం మంచిది. భార్య ఆరోగ్యం పైన భర్త ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేటువంటిది మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఇంకొక అంశం ఏమిటి అని అంటే, విదేశాల్లో ఉన్నటువంటి వారు 7వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉండడం చేత అనుకోనటువంటి వారిని నమ్మడం చేత మీరు కొంత మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బుధుడు నీచంలో ఉన్నందుకు. బుధుడు ద్వితీయాధిపతి నీచ స్థానంలో ఉంటారు. మీకు ఏర్పడినటువంటి సంబంధాలు ఏవైతే మీరు ఒక స్నేహభావంగా ఎవరినైతే నమ్ముకున్నారో వారు మీకు విశ్వాసపాత్రులు వీరు అని ఏదైతే పరిచయస్తుల మాదిరిగా చాలా సత్సంబంధం వారితో ఏర్పాటు చేసుకుంటారో వారితో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది, ఎక్కువగా మోసపోవడానికి అవకాశం. ఈ ఇబ్బంది కూడా కాదు, మోసం అంటే చాలా పెద్ద ఇబ్బందులు రావడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నటువంటి సంవత్సరమే వీరు. ఈ రాశివారు ఫైనాన్స్ వ్యాపారస్తుల్లో ఎవరైతే ఉన్నారో ద్వితీయాధిపతి నీచ స్థానంలో ఉండడం చేత, శనితో కలిసి ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు ఏర్పడడానికి అవకాశం. మీరు కొత్త వారికి బాకీ ఇవ్వడం అనేటువంటిది ఏమాత్రము పనికిరాదు. ఇంకా కూడా మన ఛానల్ ద్వారా చెప్పుకునే అంశం ఏమిటి అని అంటే, ఫైనాన్స్ వ్యాపారాలు వీలైనంత వరకు స్తబ్దతతో ఉంచండి. ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు మీరే కాకుండా మీ ఇంట్లో మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చేయించండి. మీ చేతిలో ఎక్కువ నగదు నిలవలనేటువంటిది పెట్టుకోవడం మంచిది కాదు. మీ యొక్క సహచరులకు ఇచ్చి ఆ విధంగా వారి ద్వారా ఖర్చు పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. అంటే భార్య ఎక్కువ సంపాదించినప్పుడు భర్త చేతిలో పెట్టడం, భర్త ఎక్కువ సంపాదిస్తే భార్య ద్వారా ఖర్చు పెట్టడం. ఎందుకంటే అనుకోనటువంటి వ్యయప్రయాసలు, అది అవసరం ఉన్నటువంటి ఖర్చులు కూడా కావు. పోనీ అంటే లిక్విడ్ క్యాష్ లాంటిది అలాంటిది ఏది ఉంచుకోకుండా ఉండడం, వారి చేతిలో అయితే ఏది ఉంచుకోకూడదు. మోసపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ లిక్విడ్ క్యాష్ మొత్తం అనుకోనటువంటి వ్యయప్రయాసలు, అనవసరమైనటువంటి వ్యయప్రయాసలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి అంత ఖర్చు పెట్టినా కానీ ఏదో
చాలా గొప్పనైనటువంటి పేరు వస్తుంది అంటే ఆ విధమైనటువంటి పేరు కూడా రావడానికి అవకాశం లేదు. వీరు చేయాల్సినటువంటిది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఈ యొక్క సింహరాశి వారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోరమృత్యు నమామ్యహం అని సకల శత్రు బాధ పోవడానికి, ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు, అష్టమస్థాన స్థిత షష్ఠగ్రహ కూటమి అయినటువంటిది ఎవరికయ్యా అంటే వీరికి. వీరు చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోండి. సకల విధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకుని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సుఖపరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. గురుగారు, సింహరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందని అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఏ గ్రహాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయి? కర్కాటక రాశి 4వ రాశి. ఆదాయ వ్యయాలను చూడగా 8 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి వీటి పరంగా చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటిది చూస్తాడు. వీరికి కూడా బృహస్పతి ప్రస్తుతము ఏకాదశ స్థానంలో ఉన్నారు. శనీశ్వరుడు అష్టమ శనీశ్వరుడు, అనారోగ్య స్థితిగతులు చాలా ఉండేవి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఇంకా కూడా ఈ యొక్క ఆర్థో సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నరాలకు ఆర్థోకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ చూస్తారు. శని మార్పు అనేటువంటిది కలిగింది. సంవత్సర చివరి భాగంలోనే అంటే ప్రారంభంలోనే క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది అనేటువంటి సందర్భంలోనే శని మార్పు అనేటువంటిది చూశాను. దాని చేత నవమంలో శనీశ్వరుడు, నవమస్థాన స్థిత శనీశ్వరుని యొక్క ఇబ్బంది చేత కొన్ని కుటుంబ కలహాలు, అనుకోనటువంటి కోర్టు కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశం. చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి స్థిరాస్తి పిత్రార్జితమైంది కానీ అన్నాదమ్ములు పంచుకోవడం చేత రావలసినటువంటిది ఇంకా కూడా జాప్యం కావడానికి అవకాశం. కుటుంబ కలహాలే కాకుండా న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కూడా పడడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే ఆ నవమస్థానంలో రాహు కూడా ఉన్నాడు. మరి ఒకరికొకరు తోడుగా పాపగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ బృహస్పతి కూడా వ్యయస్థానంలోకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంవత్సర ప్రారంభంలో విద్యార్థులకు చాలా అనుకూలమే. కానీ ఎప్పుడైతే సంవత్సర చివరి మధ్యకాలంలో ఆయన బృహస్పతికి ఇంకొక విషయం కూడా అండి, 3 రాశుల్లోకి ఈ సంవత్సరం వచ్చాడు. ప్రతి సంవత్సరం 2 రాశుల్లోకే ఆయన యొక్క గమనం అనేటువంటిది ఉంటుంది. అట్లా కాకుండా ఈ సంవత్సరంలో 3 రాశులకు రావడం చేత కొన్ని విధమైనటువంటి రాశులకు వారికి కొంత మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి బృహస్పతి లాభంలో, బృహస్పతి సంవత్సర ప్రారంభంలో, వ్యయంలో సంవత్సర మధ్యలో వరకు కూడా, తర్వాత కొంతకాలము కర్కాటకంలో ఉచ్చస్థానంలో లగ్నంలో ఉంటాడు. ఏదైతే రాశిలో బృహస్పతి ఫలితం అనేటువంటిది ఆయనకు కొన్ని విధమైనటువంటి మంచిగా అనేటువంటిది కలగడానికి అవకాశం. గోచార రీత్యా ఆయనకు ద్వితీయము, సప్తమము, పంచమము, నవమము మంచిదైనప్పటికీ ఇక్కడ లగ్నస్థాన స్థిత, ఉచ్చస్థాన స్థితి చంద్రుని యొక్క స్థానం కాబట్టి స్వస్థాన యోగాన్ని ఇవ్వడానికి అవకాశం. చాలా రోజుల నుంచి ఆయన ఏదైతే ఉద్యోగ మార్పు కోసం చేస్తూ ఉంటాడో ట్రాన్స్ఫర్స్, ఆ ట్రాన్స్ఫర్స్ సంవత్సర చివరి భాగంలో కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదొక్కటి మాత్రము మన ద్వారా వారికి మంచి కలిగేటువంటి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, సంవత్సర ప్రారంభంలో మీకు ఆ యోగం ఉంది, ఖచ్చితంగా అప్పుడు ప్రయత్నం అనేటువంటిది చెయ్యండి. ఈ సంవత్సరం ఈ రాశుల్లో ఉన్నటువంటి వారు కొంత వ్యవసాయంలో తెల్ల పంటలు వీరికి ఎక్కువ పండడానికి అవకాశం. తెల్ల పంటల్లో కూడా పురుగుకు సంబంధించినటువంటివి కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి స్థితి ఉంటుంది. సంవత్సర పంట చేతికి వచ్చేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వర్షధాన్య ప్రమాణాలను చూసుకుంటే మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా రవి అయ్యాడు కాబట్టి ఆయనకు
అతివృష్టికి సంబంధించినటువంటి స్థితులు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఈ యొక్క వర్ష ప్రమాణాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి స్థితిని బట్టి కూడా ఈ సంవత్సరము కొంత వర్షం, అతివృష్టి, అనావృష్టిలో ఎక్కువగా చూడడానికి అవకాశం ఎక్కువగానే సంవత్సర ప్రారంభంలో అయినప్పటికీ ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు కొంత ఈ పంటలను ఎక్కువగా ఇబ్బంది పడడానికి, వర్షధాన్యం చేత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఏ రంగాల వారికి కాస్త బాగుంది ఇందులో ఉండే వాళ్ళు ఈ రంగంలో ఉన్నటువంటి ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి వారైతే ఇంకా కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. ఐటీ సెక్టార్ కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలను చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సప్తమాధిపతిని బట్టి కమ్యూనికేషన్ రంగం అనేటువంటిది చాలా ఆధారపడి ఉండేటువంటి స్థితి. ఎప్పుడైతే భాగ్యస్థానానికి కమ్యూనికేషన్ రంగం పోయిందో, క్రోధీనామ సంవత్సరంలో ఈ యొక్క మీడియా రంగం చాలా ఇబ్బంది పడినటువంటి స్థితి అందరూ చూసినటువంటిదే. ఎందుకంటే ఆయన శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నారు కూడా. కొంత ఆయన ఈ యొక్క భాగ్యస్థానానికి వెళ్తారు. ఎప్పుడైతే ఈ యొక్క వృషభ లగ్నాన్ని, వర్ష లగ్నాన్ని బట్టి, జగన్ లగ్నాన్ని బట్టి కూడా ఆ సంవత్సర ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కనుక మీరు వీరి యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులను సంబంధించినటువంటి విషయాలే కాకుండా కమ్యూనికేషన్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి స్థితులు ఉంటాయి. అవివాహితులకు వివాహ సౌఖ్యం అనేటువంటిది పొందడానికి వారు చేయాల్సింది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన అనేటువంటిది చాలా శ్రేష్టం. సోమవారం రోజు స్వామివారి యొక్క ఆరాధన అనేటువంటిది చేసుకోండి. దంపతుల్లో కూడా కుటుంబంలో కొన్ని చిక్కులు అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉండడానికి ఎక్కువని మీరు కూడా ఆ స్వామివారి యొక్క ఆరాధన, శివమానస పూజలు, శివ పంచాక్షరి జపాన్ని చేసుకోవడం, స్వామి యొక్క పూజ సోమవారం ఉపవాసం ఉండి చేసుకోవడం చేత చాలా మంచి సత్ఫలితాలను చూస్తారు. ప్రతివారు కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు కూడా ప్రతివారు శివారాధన చాలా శ్రేష్టమైనటువంటిది. బృహస్పతి శివునికి సంబంధించినటువంటి ఆరాధన చేత వారికి ఆ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. భాగ్యస్థానంలో శనీశ్వరుని యొక్క దోషం అనేటువంటిది కూడా ఖచ్చితంగా నివృత్తి అవుతుంది. ఈ సోమవారం రోజు మీరు ఉపవాస దీక్షలు ఒక అవివాహితలే కాకుండా మిగతా వారు కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా సోమవారం దీక్షగా ఉండండి. సకల విధమైనటువంటి శుభాలు పొందండి. గురుగారు, విశ్వావసనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, దైవారాధన ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి? వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశి ఉత్తరా నక్షత్రము 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, అంతేకాకుండా హస్తా నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా వీరికే వర్తిస్తుంది. వీరి యొక్క ఆదాయ వ్యయాల పరిశీలన చేయగా 14 ఆదాయము, 2 మాత్రమే వ్యయం. అప్పు ఎవరికైనా కావాలి అని అంటే కన్యా రాశి వారి దగ్గరికి వెళ్ళాలి ఈ సంవత్సరం. మిథునం వాళ్ళకి అలాగే ఉంటుంది. కన్యా రాశి వారికి బుధ రాశులు వారి ఆదాయ వ్యయాలతో పాటు రాజపూజ్యోమానాలు మాత్రము 6 రాజపూజ్యం, 6 అవమానం. మాటలు అనడము, పాడడము రెండు కూడా సహజంగానే అలవాటైపోయేటువంటి స్థితులు ఉంటాయి. వీరు ఉద్యోగ సద్యోగపూరితమైనటువంటి అంశాలు, సంఘంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి ఎవరయ్యా ఈ సంవత్సరం అంటే కన్యా రాశి వారే. చాలా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. సప్తమము స్థానంలో 6 గ్రహ కూటం అనేటువంటిది అయ్యింది కాబట్టి మన యొక్క ఛానల్ ద్వారా వారందరికీ చెప్పుకునే అంశం ఏమిటి అని అంటే, మరి ఏం చెయ్యాలయ్యా అని అనుకుంటారు. మౌనవ్రతాన్ని పట్టాలి. వారంకు ఒక్క రోజైనా, రోజుకు 1 గంట చొప్పున ప్రాక్టీస్ చేసుకొని మౌనవ్రతంగా ఉండండి. సకల దోషాలు పోతాయి. ఎందుకంటే 6 రాజపూజ్యం, 6 అవమానం. మనకు ఏం సహాయం చెయ్యాలయ్యా అని ఎవరినైనా అడిగితే మన చేతిగుండి నుంచి దానం ఇవ్వాల్సిన అక్కర్లేదు. అస్తాదపి నదాతవ్యం గృహాదపి నదీయతే అంటే ఇంటి నుంచి ఏదో విలువైన వస్తువులు ఇవ్వనక్కర్లే.
పరోపకారణార్థాయ, పరోపకారం నిమిత్తం ఏమి చెయ్యండి అయ్యా అంటే వచనీకా దరిద్రత, మంచి మాట మాట్లాడితే చాలయ్యా, అది లోపం కావడానికి అవకాశం ఈ సంవత్సరం వీరికి మాటను అదుపులో పెట్టుకోవాలి. దాని నుండే ఇబ్బందులన్నీ వస్తాయి వీరికి. కనుక చేయాల్సింది ఏమిటి? మౌనవ్రతం కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉండాల్సినటువంటి వజ్రాయుధం అది. మాలాంటి ఫీల్డ్ లో ఉండేవాళ్ళు మౌనవ్రతం చేయాలంటే అది ఖచ్చితమే, కానీ అది ఒక ఉద్యోగంగా, అది ఖచ్చితంగా విధిగా మాట్లాడాల్సినటువంటి స్థితి. ఇప్పుడు నేనున్నాను, ఏదైనా ప్రవచన చెప్పాలి, ఇంకేదైనా ఇవి మాట్లాడాలి, ఉద్యోగ సద్యోగ గురించి చెప్పాలి, టీచర్ ఫీల్డ్లో ఉన్నవారు వారి యొక్క విధి, అది మనం చెప్పేటువంటి స్థితి ఏదైతే ఉందో సాక్షాత్ అమ్మవారు పలికిస్తూ ఉన్నట్టు మనం చేసేటువంటి ఉద్యోగ ప్రవృత్తి పైన ఒక దైవాంశను చూసుకుంటూ చేయాలి ఎప్పుడైనా. అంటే ఆ విధమైనటువంటి భావనతో మన యొక్క ఉద్యోగము సద్యోగం మిగతాపరమైనటువంటి మన విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా పవిత్ర భావనతో మనం చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. మరి విద్యార్థులకు మాత్రము పూర్వం కంటే చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడానికి అవకాశమే. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరికంటే కూడా రాజకీయ నాయకులు ఇంకెక్కువగా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పోటీల్లో దిగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మానుకోవడం మంచిది. ఇంకా కూడా ఈ కొత్త పోటీలే కాకుండా ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజకీయ నాయకులైనప్పటికీ ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరార్థం వరకు కూడా కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశించేంత వరకైనా కానీ అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అనుకోనటువంటి అభాండాలనేటువంటి వీరిపైన వేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అట్లాంటివి ఎవరో చేసినటువంటి తప్పులు వీరికి చిక్కుకోవడానికి అవకాశము, వీరికి అట్లాంటి ఇబ్బందులు అనేటువంటి రావడానికి అవకాశం. కాబట్టి చాలా ఉద్యోగ సద్యోగులు ఏం చేయాలి అని అడిగారు ఇందాక. ఉద్యోగ సద్యోగులు ఫస్ట్ మీ తోటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మితభాషం మౌనవ్రతము మీ యొక్క విధిలో కాదయ్యా, పక్క వారితో మౌనంగా ఉండండి, మీకు ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. మీరు దశమస్థానంలో ఉన్న గురువు నుంచి ఎలాంటి సహాయము? దశమస్థానం నుంచి బృహస్పతి ఏకాదశానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇబ్బందులు పోతాయని చెప్పాను. అందుకే సంవత్సరాంతం వరకు కూడా, సంవత్సరాంతంలో మంచి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం, పూర్వం ఏదైతే ఇబ్బందులు పడ్డాయో ఆ బాండలు పడతాయో అవన్నీ కూడా నివృత్తి కావడానికి అవకాశం ఉంటుంది. సంఘం కూడా మీ గురించి తెలుసుకుంటుంది. మరి మీరు చేసేటువంటి పని గురించి మంచి గుర్తింపు అనేటువంటిది సంవత్సర చివరిలో రావడానికి ఖచ్చితంగా అవకాశం అనేటువంటిది చూస్తాము. మరి ఇబ్బందుల నుంచి అన్నిటికీ బయటపడడానికి ఏ దైవారాధన అమ్మవారు యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శ్రేష్టం. మీరు మంగళవారం రోజు ఈ కన్యారాశి వారు ఉపవాసం ఉండి రాహుకాల దీపారాధన చేయాలి. అమ్మవారు యొక్క ఆరాధన సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సకల బాధలు పోవడానికి అమ్మవారే మీకు ఆధారము. అమ్మవారి ఆరాధన చేసుకుని సకల విధమైనటువంటి శుభాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారు పొందవచ్చు. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.